ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాక దేశ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ కుంభకోణం వివరాలను టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో ప్రస్తావించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంపీని పిలిపించుకుని మద్యం కుంభకోణం వివరాలను ఆరా తీసినట్టు తెలిసింది. తాజాగా ఎంపీ లావు కృష్ణదేవరాయలు అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఢిల్లీ పరిణామాలను ఆయనకు వివరించారు. దీనిపై ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని సమాచారం. ఆంధ్రప్రదేశ్లో 2019-2024 మధ్య వైసీపీ పాలనలో మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ కుంభకోణం దేశంలోనే అతిపెద్ద మద్యం స్కామ్లలో ఒకటి అని చెబుతోంది. దీని విలువ రూ. 20,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ను వైసీపీ నాయకులు తమ అధీనంలో పెట్టుకుని అక్రమంగా లావాదేవీలు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. 3 స్థాయిల్లో అవినీతి జరిగిందని ఎంపీ లావు పార్లమెంట్లో వెల్లడించారు. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఇలా అన్నిటినీ వైసీపీ నేతలు హస్తగతం చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధం వాగ్దానంతో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ తర్వాత బినామీ కంపెనీలతో నాసిరకం మద్యాన్ని భారీగా ఉత్పత్తి చేసి అమ్మిందని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో రూ. 4,000 కోట్ల సొమ్మును విదేశాలకు తరలించారని ఎంపీ లావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ డబ్బు బినామీ డిస్టిలరీల ద్వారా సేకరించిన అక్రమ లాభాల నుంచి వచ్చిందన్నారు. ఈ లావాదేవీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించాయని చెప్పారు. ఎస్పీవై, స్పై ఆగ్రో ఇండస్ట్రీస్ వంటి పెద్ద డిస్టిలరీలను అక్రమంగా స్వాధీనం చేసుకుని తమ అనుకూల కొత్త కంపెనీలకు 60% ఉత్పత్తి సామర్థ్యాన్ని కేటాయించారని ఆయన వివరించారు. ఈ ప్రక్రియలో కమిషన్లు, అక్రమ లాభాలు ప్రధాన పాత్ర పోషించాయన్నది ఆరోపణ. లిక్కర్ స్కామ్పై కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో ఏపీ ఎస్బీఎల్సీ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించి రికార్డును స్వాధీనం చేసుకుంది. మాజీ ఏపీఎస్బీఎల్సీ ఎండీ వాసుదేవ్ రెడ్డితో సహా పలువురిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఈ కుంభకోణంలో దోషులను వదిలిపెట్టబోమని అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేసింది. లావు కృష్ణదేవరాయలు ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్తో దర్యాప్తు చేయించాలని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఆ అంశంపై చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఢిల్లీ పరిణామాలను వివరించారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనిపై సిఐడి విచారణ జరగబోతుంది. విదేశీ లావాదేవీలు జరిగినట్లు తేలడంతో దీన్ని ఈడీకి అప్పగించే అవకాశం కనిపిస్తుంది.